నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా పోస్ట్ పెట్టాను. ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ రామ అండ్ అంజలి రోల్ అని. ఈ వ్లాగ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉంది. ఎవరో తెలుసా? నా చార్లీ. అండ్ ఇది నా కొత్త టాయ్. రామ అక్క, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సో, రామ క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే, వన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ బోల్డ్ క్యారెక్టర్. ఈ కప్ నమ్దే. ఐపీఎల్ గురించి చెప్పండి అని. హౌ ఆర్ యూ రామ అక్క? హౌ ఈజ్ యువర్ లెగ్? గెట్ వెల్ సూన్ బంగారం. వి విల్ హోప్ యూ విల్ ప్లే హాకీ అండ్ వన్. మనం కెమెరా ముందు వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళి ఈ ఒక్క సీన్‌కి మీరు రెడీ అవ్వాలి రండి అన్నప్పుడే మనం వెళ్ళి అక్కడ నిల్చుంటాము. ఈ సీన్ చెప్తారు. ఆ సీన్‌ని చేస్తాము, వస్తాము. ఇది తప్ప ఆర్టిస్ట్‌కి ఇంకేమీ తెలీదు. అండ్ ఇంకొక క్వెషన్ అడిగారు. మీకు ఆద్యకి గొడవ ఏంటి? గొడవ ఏం లేదండి. మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. జస్ట్ ద బిట్ ఆఫ్ మూమెంట్ వి స్టాప్ టాకింగ్ అంతే. సో, దేర్ ఈస్ నో నెగటివిటీ. దేర్ ఈస్ నో నథింగ్. ఆర్ యూ సింగిల్ ఆర్ మింగిల్? ఒక్కటేంటంటే ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. సింగిల్ గింగులం. హలో ఆల్, వెల్కమ్ టు సౌందర్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా పోస్ట్ పెట్టాను. ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ రామ అండ్ అంజలి రోల్ అని. సో మీకేదైనా డౌట్ ఉంటే లేదా ఆ క్యారెక్టర్ గురించి తెలవాలంటే ఆల్రెడీ మీకు తెలుసు అది ఏ క్యారెక్టర్ చేస్తున్నానని. బట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ క్యారెక్టర్ చెప్దామని అది పోస్ట్ పెట్టాను. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఈ వ్లాగ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉంది. ఎవరో తెలుసా? నా చార్లీ. యాక్చువల్లీ హార్లీని కూర్చోపెట్టుకున్నాను. హార్లీ మా అమ్మ వచ్చిందని వెళ్ళిపోయాడు. సో చార్లీ అయితే ఉంటాడు. హార్లీ కూడా ఉంటాడు. వాడికిప్పుడు తినే టైం అయింది. సో దానికే వెళ్ళిపోయాడు. వీడు తినేసి వచ్చాడు. సో హార్లీ వచ్చిన తర్వాత హార్లీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఇది నా కొత్త టాయ్. మీకు వ్లాగ్ రాబోతుంది. ఓకేనా? వ్లాగ్ చూస్తారు. ఈ నా కొత్త తార్ది. నేను అడిగిన క్వెషన్స్‌లో చాలామంది నేను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్నాను. అన్ని టెక్స్ట్ వచ్చాయి. సో అంతలా టెక్స్ట్‌కి నేను రిప్లై ఇస్తానో లేదో తెలీదు. అండ్ నేను ఆల్మోస్ట్ సెర్చ్ చేసి పెట్టుకున్నాను క్వెషన్స్‌ని. ఆ క్వెషన్స్‌లో నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ దేర్ ఆర్ టూ మెనీ పీపుల్ ఒకే క్వెషన్‌ని డిఫరెంట్ టైప్స్‌లో అడిగారు. సో దానికి కూడా నేను ఒక ఆన్సర్ చెప్పబోతున్నా. అండ్ ఎవరిదైనా మెసేజ్ మిస్ చేసుంటే లేదా ఎవరిదైనా పేరు చెప్పలేదంటే ఐయామ్ రియల్లీ సారీ ఫర్ దట్. అండ్ మోరోవర్ ఇక్కడ నేను పేరు చెప్పినా అంతలా ట్రాన్స్‌ఫర్ అవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే ఒకే క్వెషన్ చాలామంది అడిగారు కాబట్టి నేను పేరు చెప్పలేను. సో దానికి ఆ క్వెషన్స్ అడిగిన వాళ్ళందరికీ మీరు ఈ వ్లాగ్‌ని చూస్తే తెలిసిపోతుంది. సేమ్ క్వెషన్ అది ఇది అని. ఓకేనా? ద ఫస్ట్ క్వెషన్, రామ అక్క, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. అండ్ మీ క్యారెక్టర్ ఇప్పుడు మీరు స్టోరీ పెట్టిన దాంట్లో అంజలి అండ్ రామ డిఫరెన్స్ చెప్పండి. అండ్ రామ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పటి నుంచి మీ లైఫ్‌లో ఏం డిఫరెన్స్ అయ్యింది? సో రామ క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే, వన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ బోల్డ్ క్యారెక్టర్. అంజలి క్యారెక్టర్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి మీరు ఆల్రెడీ ప్రోమో చూసుండొచ్చు. తన ఫ్యామిలీ ఎవ్వరికి ప్రాబ్లమ్ వచ్చినా తను డేర్‌గా హెల్ప్ చేస్తుంది అండ్ ఫైట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు తనకి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు తనెలా సాల్వ్ చేస్తుంది, ఒక లవ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పర్సన్‌ని ఎంతలా లవ్ చేస్తుంది, ఒక పర్సన్ మోసం చేస్తున్నాడా లేదా అని తెలుసుకోకుండా ఆమె ప్యూర్‌గా లవ్ చేస్తుంది తనని. ఓకే, నా కోసం వచ్చాడు, నన్ను ప్రేమించాడు, మా ఫ్యామిలీని అందరిని చూసుకుంటున్నాడు అని ఒక్క పాయింట్ మైండ్‌లో పెట్టుకొని తను ఏదైనా తప్పు చేసినా దాన్ని నెగెటివ్‌గా కూడా ఆలోచించకుండా లవ్ చేసే ఒకే ఒక క్యారెక్టర్ ఇట్స్ అంజలి క్యారెక్టర్. అంత ప్రేమించిన అమ్మాయికి ఒక్కసారి ఒక డౌట్ వచ్చిన తర్వాత ఆ స్టోరీనే మారిపోతుంది. నేనా ఇది అనేంత వరకు ద క్యారెక్టర్ వాస్ చేంజ్డ్. సో దట్ వాస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇప్పుడు మీరు అంజలి క్యారెక్టర్‌ని చూసుండొచ్చు. ఇప్పుడు టెలికాస్ట్ అయిన ఒక 100 అండ్ నియర్ టు 100 ఎపిసోడ్ వరకు షీస్ స్టార్టింగ్‌లో ఒక 3-4 ఎపిసోడ్ హార్డ్‌లీ మ్యారేజ్ సీక్వెన్స్ వరకు షీ ఈస్ అ వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఆఫ్టర్ దట్
మ్యారేజ్ అయిన తర్వాత షీ ఈస్ బికమ్ అ ఎగ్జాక్ట్ హౌస్ వైఫ్. వాడు ఏం చెప్పినా వినడం, లవ్ తప్ప తనకి ఇంకేం వద్దు. సో అలాంటి క్యారెక్టర్ అయిన అంజలి ఒక్కసారి చేంజ్ అవుతే ఎలా ఉంటుంది సీరియల్ అనేది ద స్టోరీ వాజ్. సో మీరు ముందు చూడబోతున్నారు అండ్ ఐ జస్ట్ లవ్ దట్ క్యారెక్టర్. ఎందుకంటే ఆ స్టోరీ వచ్చేసి రియల్గా ఎవరిదో ఒక పర్సన్ రియల్గా ఉన్న స్టోరీని తీసుకొని మా సీరియల్లో మనం టెలికాస్ట్ చేస్తున్నాం. సో దిస్ వాజ్ అ రియల్ స్టోరీ ఆఫ్ వన్ హస్బెండ్ అండ్ వైఫ్, అంజలి అండ్ మహేష్ క్యారెక్టర్. యూ గైస్ చెక్ ఇట్ అవుట్. అండ్ కమింగ్ టు రామ క్యారెక్టర్, రామ క్యారెక్టర్ వాజ్ లైక్ అ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. అండ్ నేను ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఒప్పుకొనిన తర్వాత ఇట్స్ లైక్ టూ డిఫరెంట్ రోల్. వన్ ఈజ్ వెస్ట్రన్ క్యారెక్టర్, వన్ ఈజ్ ట్రెడిషనల్ క్యారెక్టర్. స్టోరీ ఎలా అంటే ద ట్రెడిషనల్ క్యారెక్టర్ వాజ్ గోయింగ్ టు చేంజ్ ద వెస్ట్రన్ క్యారెక్టర్ అండ్ వెస్ట్రన్ క్యారెక్టర్ ఈస్ గోన్ చేంజ్ ద ట్రెడిషనల్ గర్ల్ ఇంటూ వెస్ట్రన్ గర్ల్ or bold or something. This she has to be cool and she has to be calm. ఇది స్టోరీ. సో అండ్ మోర్ ఓవర్ చాలా మంది అడిగారు ఎందుకు క్యారెక్టర్స్ని డిఫరెన్స్ చేస్తున్నారు. ద స్టోరీ వాజ్ లైక్ దిస్. ఒక అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఇండియాలో ఉండి ఎలా తన నేచర్ని చేంజ్ చేసుకుంటుందో, ద క్యారెక్టర్ని చేంజ్ చేసుకుంటుందో అదే స్టోరీ. అండ్ ఇండియాలో ఉన్న ఒక అమ్మాయి తన బోల్డ్నెస్ అండ్ తన ఇన్నోసెంట్ని వదిలేసి తన ఎలా చేంజ్ ఓవర్ అవుతుందో ఇది ఒక క్యారెక్టర్. దిస్ వాస్ అ టూ క్యారెక్టర్ దే ఆర్ డిజైన్డ్ ఇన్ పిఎస్ఆర్. ఈ సెలికప్ నమ్దే ఐపీఎల్ గురించి చెప్పండి అని. Of course, I am a very die-hard fan for an RCB. నేను ఫస్ట్ చూసిన మ్యాచ్ కూడా ఆర్సీబీ అండ్ నాకు విరాట్ కోహ్లీ అగ్రెసివ్ అండ్ హిజ్ లవ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అండ్ ధోని అంటే ఇష్టం. సో కమింగ్ టు ఆర్సీబీ ఐ జస్ట్ లవ్ ఇట్. ఈ సెలికప్ నమ్దే. చాలామంది నా ఫ్యాన్ పేజెస్ అయినా చాలామంది అడిగారు, how are you Rama akka, how is your leg, get well soon Bangaram, we will hope you will play hockey and won. అండ్ చాలామంది హాకీ మీరెందుకు ఆడట్లేదు, ఆద్య ఎందుకు ఆడుతుంది, అండ్ ఆద్య కూడా చాలా బాగా ఆడుతుంది హాకీ. దిస్ వాస్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ రామ కన్నా ఆద్య చాలా బాగా హాకీ ఆడుతుంది. ఇంకా క్వశ్చన్స్ నేను ఇవన్నీ కమెంట్స్లో చూసినవి. ఈ హాకీ మ్యాటర్కి నేను ఒక కంక్లూజన్ ఇస్తాను. సో ఎందుకంటే రామకి ఆల్రెడీ హాకీలో లెగ్ పోయింది. ఆ లెగ్ పోవడం వల్ల షీ కాంట్ ప్లే కదా. సో ఆ ప్లేస్లో ఎవరినైనా ఒకరిని రీప్లేస్మెంట్ చేయాల్సిందే. సో అప్పుడు ఏంటంటే ద స్టోరీ వైజ్ ఏంటంటే యూ కాంట్ గివ్ హైప్ ఫర్ సమ్ అదర్ వన్. ఇన్ దేర్ ఆర్ టూ హీరోయిన్స్ అన్నప్పుడు ఒక క్యారెక్టర్ లేకపోతే ఇంకొక క్యారెక్టర్కి హైప్ ఇవ్వాలి, ఆ క్యారెక్టర్కి హెల్ప్ కావాలన్నప్పుడు ఇంకొక క్యారెక్టర్కి హైప్ ఇవ్వాలి. దట్ వాస్ ద స్టోరీ ఆఫ్ పిఎస్ఆర్. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం అయిందని ఇంకొక క్యారెక్టర్ హెల్ప్ చేయాలి, లేదా ఆ క్యారెక్టర్కి ఏదో అయిందని ఈ క్యారెక్టర్ హెల్ప్ చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు రామకి లెగ్ బాగాలేదన్నప్పుడు ఇంకొకరు ఎవరో రీప్లేస్మెంట్ చేసి అది ఆడాల్సిందే. బికాజ్ రామ విల్ గివ్ 100-200% ఫర్ హర్ హాకీ. తన రికగ్నైజేషన్ వచ్చి ఈ సీరియల్లో ద హాకీ ప్లేయర్ అని. ఐ హ్యావ్ సీన్ దట్ సమ్వన్ టెక్స్టెడ్ కమెంట్. బికాజ్ ఆర్టిస్ట్ అందరూ కమెంట్స్ని చదువుతారు. సో చదివినప్పుడు వాళ్ళకి ఏం ఫరక్ పడదు. బికాజ్ దట్ వాస్ అ స్టోరీ లైన్. వాళ్ళు స్టోరీ చేసేవాళ్ళు స్టోరీ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టోరీ ఎవరి చేతిలో కూడా ఉండదు అండి. ఏ సీరియల్ అయినా ఎవరి చేతిలో స్టోరీ ఉండదు. దట్ ఈస్ బియాండ్ ద ఆర్టిస్ట్. కెమెరా బ్యాక్ సైడే జరిగేది అవన్నీ. సో ఛానల్ నుంచి మనకి స్టోరీ వస్తుంది. స్టోరీ వచ్చిన తర్వాత ఒక 10 మంది కూర్చుంటారు. ఆ 10 మంది డిస్కషన్ చేసిన తర్వాతనే అది మన డైరెక్టర్కి వస్తుంది. అప్పుడు మా చేతికి సీన్స్ వస్తాయి. మనం కెమెరా ముందు రెడీ అయ్యి ఈ ఒక్క సీన్కి మీరు రెడీ అవ్వాలి రండి అన్నప్పుడే మనం వెళ్ళి అక్కడ నిల్చుంటాము. ఈ సీన్ చెప్తారు, ఆ సీన్ని చేస్తాము, వస్తాము. ఇది తప్ప ఆర్టిస్ట్కి ఇంకేమీ తెలియదు. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఫేవరిజం అండ్ ఇంపార్టెన్స్ అనే ఒక క్యారెక్టర్ చాలామంది యూస్ చేస్తున్నారు కమెంట్స్లో. ఐ జస్ట్ గివ్ అ వెరీ గుడ్ ఆన్సర్ ఫర్ ఆల్ ద కమెంట్స్. మీరు నెగిటివ్గా తీసుకున్నా పర్లేదు, పాజిటివ్గా తీసుకున్నా పర్లేదండి. ఐమ్ జస్ట్ గివింగ్ 100% క్లారిటీ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్. మీరు కూడా చాలామంది కొట్లాడుకుంటున్నారు, ఎందుకని తెలీదు. సో ఇప్పుడు స్టోరీ వచ్చిన తర్వాత ఇప్పుడు
ఎవరి ఫేవరిజం కూడా స్టోరీ వెళ్ళదండి. ఎవ్రీవన్ విల్ లుక్ ఫర్ ద టీఆర్‌పీ ఓన్లీ. వాళ్ళకి కథ ఎలా వెళ్ళాలో అలా తీసుకెళ్తారు. ఇప్పుడు మేము చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎవరు చెప్పినా కూడా వినరు. వాళ్ళకి ప్రాసెస్ వాస్ టీఆర్‌పీ బావుండాలి. నాకు ఈ స్టోరీ కావాలి. ఇలా తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఇప్పుడు టీఆర్‌పీ డౌన్ అయినా వాళ్ళకి తెలుసు ఎలా హైప్ చేసుకోవాలని. టీఆర్‌పీ హై వచ్చిన దాన్ని ఇంకొక లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళాలని కూడా వాళ్ళందరికీ తెలుసు. సో, ఇక్కడ రామాకి లెగ్ ప్రాబ్లమ్ అయిందన్నప్పుడు తనకి హెల్ప్ చేయాల్సింది ఇంకొక మెయిన్ లీడే. సో, అది కొంతమందికి ఎలా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, తొక్కేస్తున్నారు. అది వై? ఎందుకు తొక్కేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎవరికి ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి. మీకే ఇలా పాయింట్ వస్తుందంటే ద ఆర్టిస్ట్ మనం చేసే వాళ్ళకి కూడా అలా రావాలి కదా మైండ్‌సెట్. సో, మమ్మల్ని హైప్ చేయట్లేదు. ఎందుకంటే మనకి రాదు. ఎందుకంటే ద స్టోరీ లైన్ వాస్ దట్ మనం అలా చేయాలి. కెమెరా ముందు వచ్చినప్పుడు స్టోరీ వినాలి, చేయాలి. అంతే. అండ్ ఏంటంటే ఎందుకు రామ అక్క హాకీ ఆడట్లేదు, ఆద్య అక్క ఆడుతుంది అని. అఫ్‌కోర్స్ తనకి లెగ్ బాలేదు కాబట్టి ఎవరైనా వచ్చి హాకీ ఆడాలి. అప్పుడు ఆద్య క్యారెక్టర్ వచ్చి హాకీ ఆడుతుంది. సో, తను హాకీ ఆడడానికి ఒక రీజన్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉండాలని. సో, ద క్లారిటీ విచ్ ఎవ్రీవన్ విల్ గివ్. మీకు ఆ క్లారిటీ వచ్చడం ఊరికే తీసుకొచ్చి ఆద్యని హాకీ ఆడమంటే అది సెన్స్ అవ్వద్దు. సో, తన మదర్ వచ్చేసి హాకీ ప్లేయర్ కాబట్టి తనకి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి షీ క్యాన్ ప్లే. అది ఒక ప్రాసెస్. దాన్ని కూడా ఎంతలా ఆలోచించుంటారో. సో, అదొక ప్లస్ పాయింట్. సో, హాకీ ఆద్య ఆడితే రామ గ్రౌండ్ విన్ అవుతుంది అండ్ శౌర్య సార్ దక్కుతాను. అండ్ ఇది కొంతమందికి ఓకే అయిన థింగ్. ఇంకో కొంతమంది ఎలా ఫీల్ అవుతారో, ఆద్య ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, ఆద్య ఆడుతుందనేది ఫీల్ అవుతారు. అండ్ రామ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు, శౌర్య సార్ కోసం రామ ఆడాలి కదా! అఫ్‌కోర్స్ తనకి లెగ్ బాలేదు కాబట్టి ఆద్య ఆడుతుంది. అండ్ ఆద్యకి కూడా రామ ఆడాలనే ఉంటది. బట్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు దీంట్లో ట్విస్ట్ చూడబోతున్నారు. ఆ ట్విస్టు మేబీ నేను ఇది టెలికాస్ట్ కన్నా ముందు వస్తుందో లేదో తెలీదు నా వ్లాగు. దానికోసం దాన్ని హోల్డ్‌లో పెడతాను. బికాస్ మీరే చూస్తారు. 100% తన భర్తకి తన వైఫే హెల్ప్ చేయాలి. తన వైఫే ఏదైనా సాల్వ్ చేసుకోవాలి. ఆ హోప్స్ ఎక్కడి నుంచి వస్తుందని ఏదో ఒక ప్లస్ క్యారెక్టర్ నుంచే ఆ హోప్స్ రావాలి. అదొస్తేనే ఆ పర్సన్‌కి ఏదో అవుతే తను తట్టుకోలేదు. తనకి శౌర్య సార్ కన్నా చాలా ఇష్టమైన ఒక పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ అయితే తను తట్టుకోలేదు అన్నప్పుడు షీ విల్ కమ్ బ్యాక్. అది దీంట్లో ఉన్న ట్విస్ట్. అండ్ చాలామంది నా కాస్ట్యూమ్, నా స్టైల్ గురించి అడిగారు. నేను పిఎస్ఆర్‌లో వేసిన ఆల్ కుర్తాస్ డిజైన్డ్ బై హుస్కీ డిజైనర్స్. మీరు ఆల్రెడీ చూసుంటారు. నా అన్ని కుర్తాస్‌ని డిజైన్ చేసేదే హుస్కీ డిజైనర్స్ మయూరి. ఐ కెన్ ట్యాగ్ హర్ హియర్ అండ్ కాంటాక్ట్ నంబర్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ హర్ పేజ్ అండ్ యూ కెన్ సీ ఆల్ ద కాస్ట్యూమ్స్ ఇన్ దేర్. అండ్ ఇంకొకటి మెయిన్ క్వెషన్, ఎందుకు రామగారు మీరు శారీ వేసుకోరు పిఎస్ఆర్‌లో అని అడిగారు. ఎందుకంటే ద స్టోరీ లైన్ వాజ్ నేను కాలేజ్‌కి వెళ్తుంటా అండ్ ఉన్న 2 క్యారెక్టర్స్‌కి ఏదైనా డిఫరెంట్ లుక్సే ఉండాలి. ఒకటి శారీ వేసుకుంటే ఒక అమ్మాయి కుర్తా వేసుకోవాలి. దిస్ వాస్ ద రూల్. ఒక క్యారెక్టర్‌కి ఫస్ట్ మ్యారేజ్ అయింది కాబట్టి తను ఫస్ట్ శారీ వేసుకుంది కాబట్టి ఇంకొక అమ్మాయి శారీ వేసుకుంటే డిఫరెన్స్ ఉండదు అని ఆలోచించి ఛానెల్‌లో దే హావ్ గివెన్ మీ ఓన్లీ కుర్తాస్ అండ్ దిస్ క్యారెక్టర్ దే హావ్ గివెన్ బికాజ్ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ కన్వర్ట్ అవ్వడం ద స్టోరీ. ఇక్కడున్న అమ్మాయి షీ హాస్ టు కన్వర్ట్ అనేది స్టోరీ. మీరు ఆల్రెడీ కొన్ని సీన్స్‌లో చూసుండొచ్చు. తను వెస్టర్న్‌గా కూడా డ్రెసెస్ వేసినది కూడా ఉంది రామలక్ష్మి. దట్ వాస్ ద స్టోరీ. సో, ఆల్రెడీ ఒక క్యారెక్టర్ శారీ వేస్తున్నారు అని ఇంకొక క్యారెక్టర్‌కి కుర్తీ ఇచ్చారు. బికాజ్ చాలా సీన్స్ తనకి కాలేజెస్‌లోనే వస్తుంది. శారీస్ అక్కడ కట్టుకుంటే బావుండదని వాళ్ళ హోప్స్‌లోనే వాళ్ళిచ్చారే తప్ప ఇంకేం లేదు. అండ్ నేను చాలా రిస్క్ తీసుకొని మాట్లాడి మా డైరెక్టర్ సార్‌తో అందరితో మాట్లాడి, సార్ కొన్ని సీన్స్‌కి శారీస్ వేస్తాను సార్, పాప ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు అని మాట్లాడిన తర్వాత హి సెడ్ ఓకే అండ్ ఎవ్రీవన్ సెడ్ ఓకే. నేను మీ అందరి కోసం నన్ను శారీలో చూడాలి అనుకునే వాళ్ళందరి కోసం నేను శారీ వేస్తున్నాను. అంజలి கேரக்டர்ல நீங்க செம்ம கியூட்டா இருக்கீங்க அக்கா. உனக்காக தான் நான் சீரியல் பார்த்துட்டு இருக்கேன். தேங்க் யூ ஸோ மச் ஃபார் ஆல் திஸ் லவ். நான் கூட உன்ன ரொம்ப லவ் பண்றேன். தி கிட்ஸ்
ఐ లవ్ యూ చెల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, మీకు ఆద్యకి గొడవ ఏంటి? గొడవ ఏం లేదండి, మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. జస్ట్ ద బిట్ ఆఫ్ మూమెంట్ వి స్టాప్ టాకింగ్ అంతే. సో దెర్ ఇస్ నో నెగటివిటీ, దెర్ ఇస్ నో నథింగ్, వి జస్ట్ స్టాప్డ్ అంతే తప్ప వీఆర్ టాకింగ్ ఇన్ అ సీన్స్ మాట్లాడే, బట్ వీఆర్ టాకింగ్ అదేం లేదు. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాం. మేబీ ఆ ఎపిసోడ్ అయిన తర్వాత నుంచి వీఆర్ కనెక్టెడ్. ఇప్పుడు ఏ కార్ షిఫ్ట్ అయినా సరే వి బోత్ ఆర్ టాకింగ్. దట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సాల్వ్డ్. ఎవరు నౌన్ గర్ల్ అంట, రామక్క నువ్వు ఏడుస్తే చాలా క్యూట్గా ఉంటుంది అంటే నన్ను ఏడ్చడంలోనే మీరు ఇట్స్ ఓకే, ఏడిపించండి, ఏడుస్తూనే ఉంటా అలా అని, ఓకేనా? యాక్చువల్లీ నేను చెప్పాను కదా టు ట్విస్ట్, వెన్ విల్ బి అష్మిత క్యారెక్టర్ ఎండ్ ఇన్ పిఎస్ఆర్ అండ్ వెన్ విల్ కిషోర్ ట్రూత్ కమ్ అవుట్ అని ఉంది. యాక్చువల్లీ ఈ రెండు రాబోతుంది, బట్ ఇది వస్తుంది, ఇది ఎండ్ అవ్వదు. ఓకేనా? చూడండి, దెర్ ఇస్ టూ మచ్ బ్యూటిఫుల్ ట్విస్ట్ ఇన్ పిఎస్ఆర్. అండ్ చాలా మంది అడిగారు వాట్స్ యువర్ మదర్ టంగ్? మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, ఓకేనా? బట్ ఐమ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. నేను ఈ 3 లాంగ్వేజ్ మిక్స్ అయ్యి నాకు కన్నడ, తెలుగు, తమిళ్. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడే తెలుగునే వేరే. ద స్లాంగ్ వాస్ టోటలీ డిఫరెంట్ లైక్ అన్ ఆంధ్ర. వెన్ ఐఎమ్ గోయింగ్ వర్క్ ఫర్ అన్ హైదరాబాద్, అక్కడ ఉన్న తెలుగు మాట్లాడి 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 నాకు ఎలా అయిపోయిందంటే, ఇక్కడున్న తెలుగు కూడా రావట్లేదు, అక్కడున్న తెలుగు కూడా రావట్లేదు, అక్కడున్న తమిళ్ వస్తుంది, అండ్ కన్నడ ఈ అన్నీ మిక్స్ అయిపోయింది. నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకుంటానో చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి దీనికి ఆన్సర్. అండ్ చాలామంది అడిగిన ఇంకొక క్వశ్చన్, ఎందుకు మ్యామ్ మీరు కన్నడ సీరియల్ చేయట్లేదు అండ్ వై కాంట్ యూ డూ మలయాళం ఆల్సో అని. మలయాళం గురించి నాకు ఐడియా లేదు. సో కన్నడ గురించి మాట్లాడాలి అంటే ఐమ్ జస్ట్ వెయిటింగ్, ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ప్రాజెక్ట్. రావట్లేదని కాదు, వస్తుంది. బట్ నేను చేస్తున్న ఇప్పుడు ఎలా అంటే, ఆల్రెడీ తమిళ్ అండ్ తెలుగు 2 సీరియల్ చేస్తున్నాను. ఆ చేయడం వల్ల ఏంటంటే నాకు టైం సరిపోవట్లేదు, డేట్స్ లేదు. బికాస్ ద కన్నడ ఇండస్ట్రీ వాజ్ దిల్ షూట్ కంప్లీట్లీ 120 days. బికాస్ మన తమిళ్, తెలుగు లాగా ప్రాంప్టింగ్ తీసుకోము. కన్నడ వచ్చేసి ద కన్నడ ఇండస్ట్రీ వాజ్ ద డైరెక్ట్ డైలాగ్స్ తీసుకోవడం. సో స్క్రీన్ పేపర్ మీరు వచ్చినప్పుడే స్క్రీన్ పేపర్ ఇస్తారు, మీరు చదువుకోవాలి. ముందున్న ఆర్టిస్ట్ డైలాగ్స్ కూడా చదువుకోవాలి. డైలాగ్స్ చదువుకొని డైరెక్ట్ కెమెరా ముందు వెళ్ళి మనం డైలాగ్స్ చెప్పాలి, మాట్లాడాలి. దట్ వాస్ అ వన్ బ్యూటిఫుల్ ఫీల్ బికాజ్ యుల్ ఫీల్ దట్ అండ్ యుల్ టెల్. ఇది కన్నడ. సో ఐమ్ జస్ట్ నేను చాలా వెయిట్ చేస్తున్నా, నాకు టైం సెట్ అవ్వాలి, నాకు ఒక బ్యూటిఫుల్ బ్రేక్ తీసుకొని ఐ జస్ట్ వాంట్ టు డూ అ కన్నడ సీరియల్ అని. డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. బికాస్ ఆఫ్ టైం లేదు కాబట్టి నేను చేయట్లేదే తప్ప ఐ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు మై కన్నడ ఇండస్ట్రీ. చాలా మంది లైక్ కదా, సౌందర్య రామ ఫ్యాన్ గర్ల్, షీ హాస్ బీన్ టెక్స్టెడ్ టు మీ. అంజలి అండ్ రామ కన్నా మోర్ దాన్ ఐ లవ్ సౌందర్య. ఆల్మోస్ట్ సౌందర్య తెలిసిన వాళ్ళు దిల్ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐ డోంట్ నో, అందరూ చెప్పినది నేను చెప్తున్నా. బికాస్ నాకు కోపం ఇలా వస్తుందండి, బట్ ఆ కోపం కూడా ఇలానే పోతుంది, చాలాసేపు ఉండదు. చాలా హర్ట్ చేసే అంత ఏదైనా ఒక విషయం జరిగితే మాత్రమే అది ఎక్కువగా కోపంలో అలానే ఉండిపోతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్, ఐ డోంట్ వాంట్ సీ దట్ పర్సన్, అలా ఉంటుంది తప్ప. ఐఎమ్ ఎ జోవియల్ పర్సన్. ఐల్ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్, ఐల్ జస్ట్ బీ హ్యాపీ విత్ ఎవ్రీవన్. అందరితో బాగుంటాను. రీల్స్ పెడితేనే చాలామంది రీల్స్ వీడియోస్లో ఎవరితో పెట్టరు, మీరు ఒక్కరే చేస్తారు అంటే ఏంటో నాకు తెలీదు. నేను ఎవరిని వెళ్ళి అడగను. ఎవరైనా అడిగితే ఐల్ డెఫినెట్లీ డూ, నో అని చెప్పను. బికాజ్ నేనేదో ప్రమోషన్ కోసం అది ఇది రీల్స్ చేసి పెట్టేస్తాను తప్ప, నాకు కూడా ఈ రీల్స్ చేయాలన్నా వీడియోస్ చేయాలన్నా నాకు ఉండదు ఇన్స్టాగ్రామ్లో. అదర్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు డూ ఓన్లీ ఫర్ ద కొలాబ్ థింగ్స్, ఐ పుట్ అ రీల్స్ అంతే. నాకు ట్రావెలింగ్ ఇవన్నీ చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ద సౌందర్య విల్ లీవ్ సో సింపుల్. నాకు ఇలా చిన్నపిల్లలు వచ్చి ఒక చాక్లెట్ ఇచ్చేసినా ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అవుతా. అంత సో సింపుల్ నేను. సో నాకు అవుట్ సైడ్ అని తినగానే మా అమ్మ తిట్టి కొట్టి ముద్దపప్పు తినిపించేటప్పుడు ఉన్న ప్రేమ నాకు
మీ రౌడీ బాయ్ అనే వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే, ఇన్ యువర్ రియల్ లైఫ్ హౌ యూ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ అంజలి ఆర్ రామ? ఎలా అంటే యాక్చువల్లీ నేను ఇద్దరిలాగా కూడా ఉండను. మీరు బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ చూసుంటారు కదా, రామ అల్లరి అని, దట్ వాస్ ద సౌందర్య. యాక్చువల్లీ రామ వచ్చేసి సో ఇన్నోసెంట్ అండ్ కొంచెం అది ఇది ఉంటుంది, అండ్ అంజలి వచ్చేసి డేరింగ్ అది ఇది. నో, ద మిక్చర్ ఆఫ్ అండ్ అనదర్ వన్ వర్షన్ ఆఫ్ సౌందర్య వాజ్ షీఈస్ వెరీ జోవియల్, దేనికి కూడా కేర్ చేయదు. షీ జస్ట్ లవ్ హర్ ఫ్యామిలీ అండ్ ఆ ఫ్యామిలీ తప్ప అస్సలు థింక్ చేయను. ఎవరి గురించి మాట్లాడానండి, నాకు అనవసరం, టైం లేదు, నాకు పక్కనున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని కూడా తెలుసుకోను, నాకొద్దు, నాకు ఆ టైం లేదు. ఇక్కడ అడిగిన ఇంకొక చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, ఆర్ యూ సింగిల్ ఆర్ మింగిల్? ఈ క్వశ్చన్ మీరు అడిగినప్పుడే నాకు గుర్తొస్తుందండి, లేదంటే నాకు గుర్తే రాదు. ఒక్కటి ఏంటంటే, ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. సింగిల్ గింగులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేయడానికి టైం లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకో ఫస్ట్ నుంచి ఈ ఆలోచించనే లేదు, ఇది ఒక టాపిక్ గురించి నేను ఎప్పుడు వెళ్ళిందే లేదు. ఫస్ట్ నుంచి లవ్ అంటే నా ఎందుకని తెలీదు, నో బ్రేకప్స్ నో నథింగ్ అన్న కూడా నాకు అసలు దాని గురించి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకని తెలీదు. సో యాక్చువల్లీ మ్యారేజ్ అవ్వాలంటే అది నాకు ఉన్న ఒక బిగ్ డ్రీమ్ ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని గ్రాండ్గా ఆ పెళ్ళి చూడడమే ఒక ఆనందం కదా, అందరూ ఉండాలి, ఆ సౌండ్, గిజి 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 ఇరిటేషను, ఒక హ్యాపీనెస్, ఇవన్నీ ఉండాలి. సో నేను ఆ ఆలోచన ఎప్పుడు చేయట్లేదు కాబట్టి లవ్ ఆర్ మింగల్ ఆర్ సింగల్ సంథింగ్. సో ఐ జస్ట్ లెఫ్ట్ టు మై పేరెంట్స్. వాళ్ళని ఎవరు చూపించినా కళ్ళు మూసుకొని అబ్బాయి బాగుంటే, అబ్బాయి మనసు బాగుంటే, నన్ను బాగా చూసుకుంటాడంటే 100% షూర్ ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ వెరీ 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 నైస్లీ. 100% షూర్ నేను వాడిని చాలా బాగా చూసుకుంటాను. ఆల్మోస్ట్ నేను మధు అనే వాళ్ళకి లాస్ట్లో ఆన్సర్ చెప్తానని చెప్పాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కమెంట్లో రామ క్యారెక్టర్కి చాలా తిడుతున్నారు అండి, నెగిటివ్గా అవుతుంది, ఆ క్యారెక్టర్ని ఎందుకు మీరు ఒప్పుకుంటారు, అందరిలాగానే మీరు కూడా మాకు ఈ సీన్ వద్దు, మాకు అదొద్దు, మీరు కూడా ఇంపార్టెన్స్ కావాలి అది ఇది అని అడుగుచు. నో అండి, నెగెటివ్ కామెంట్స్ వస్తుందనే కాదు, మీరు అడిగిన దాని క్వశ్చన్ నేను కంప్లీట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను దీనికి ఆన్సర్ చేయాలనుకున్నాను మీరు అడిగిన దానికి. ఎందుకంటే సీన్స్ని అడగకూడదండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు 10 మంది కూర్చొని రాసుంటారు. ఒకటి చెప్పొచ్చు, సార్ కంటిన్యూషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని అడగొచ్చే తప్ప వి కాంట్ సే నేను చెయ్యను అది ఇది అని. బికాస్ చాలామంది అది చేస్తారు, నేను చెయ్యను సార్ సీను, నేను బయట నెగిటివ్ అయిపోతాను, పాజిటివ్ అవ్వాలి, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ అ నెగిటివ్ క్యారెక్టర్, నేను పాజిటివ్ అవ్వాలి అని చాలామంది అంటారు. బట్ ఎస్పెషల్లీ నేను నా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఇది కూడా మీరు తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకునే దట్స్ యువర్ మెంటాలిటీ. ఏంటంటే ఇచ్చిన క్యారెక్టర్కి ఒకటి చెప్పొచ్చు, సార్ ఇది బాగాలేదు, మనం ఇలా చేయొచ్చా అని. నెగిటివ్ అవుతారు, పాజిటివ్ అవుతారు అంటే ఎవరు కోరుకోరు నెగిటివ్ అవ్వడానికి, నెగిటివ్ కమెంట్స్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు. నాకు తెలుసు ద సీన్ వాజ్ అంత మంచిగా హెల్ప్ తీసుకొని ఒక్కసారి కొట్టిన తర్వాత ఒక క్యారెక్టర్ నెగిటివ్ అవుతుందండి, దట్ ఈస్ అ క్యారెక్టర్ డూడ్. అప్పుడు చేసినప్పుడే తన ఫాదర్ కోసం తను అది కొడుతుందంటే ఫాదర్ కన్నా ఇంకెవరు ఎక్కువ లేరు అని. సో అలా ఉన్నప్పుడు అండ్ ఆ తప్పు చేసినప్పుడు సారీ కూడా అడగడం తెలుసు, అండ్ కొట్టడం కూడా తెలుసు ఆ క్యారెక్టర్కి. సో అది వచ్చిన తర్వాత నెగిటివ్ అయిపోతుందంటే నేను కొట్టాను సార్, నేను నెగిటివ్ అయిపోతా, తెలీదా? కొట్టిన తర్వాత ఓకే హెల్ప్ చేసిన ఈ ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చినా నెగిటివ్ అవుతుందని తెలీదా? సో నేను నెగిటివ్ అవ్వను, నేను చెయ్యను. అండ్ ఇప్పుడు కూడా ఐ కెన్ ఓపెన్లీ సే టు ఎవ్రీవన్, సార్ హాకీ నేను మాత్రమే ఆడాలి, తను ఎలా ఆడుతుంది, తను ఎందుకు ఆడాలి, నేను మాత్రం ఎందుకు చెప్పామంటే దట్ వాస్ అ క్యారెక్టర్ అండి. మీరు క్యారెక్టర్కి చూసాలే తప్ప తిట్టకూడదు అండ్ మాట్లాడకూడదు. నో, ఎందుకంటే అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది అది తీసుకొని సార్ నేను పాజిటివ్ అవ్వాలి, అందరూ నాకు ఎందుకు కొట్టావో అది ఇది అంటారంటే వాళ్ళు కూడా అంటారు, మేడం ఇది క్యారెక్టర్, వాళ్ళు ఐమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు తిడుతున్నా పొగుడుతున్నా ఆ క్యారెక్టర్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఫ్యాన్ పేజ్ ఇంత లేకపోయినా ఎంతున్నా కూడా
ఐఎమ్ గెటింగ్ టూ మచ్ లవ్ ఫ్రమ్ దట్. సో దట్స్ ఎనఫ్. నెగటివ్ ఏంటి, ఏం చేసినా నెగటివ్ మాట్లాడతారు. దట్ క్యారెక్టర్ వాస్ లైక్ దట్. దే వోంట్ టాక్ అబౌట్ సౌందర్య, రైట్? ఐల్ టాక్ అబౌట్ రామలక్ష్మి. దట్స్ ఫైన్. ఐఎమ్ గివింగ్ 100% ఫర్ దట్ క్యారెక్టర్. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. వాళ్ళు చెప్పింది చేస్తున్నాను. పాజిటివ్ అవ్వాలన్నా ఏం చేసినా అది చెయ్యను అని బ్యాక్గ్రౌండ్లో ఏదేదో జరగచ్చు. సార్ నేను చెయ్యను సార్ అది ఇది అంటే ఒక ఆర్టిస్ట్ అయ్యి నేను చెయ్యను అనకూడదు. అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక రోల్ చేసేటప్పుడు యు ఆర్ గివింగ్ 100% ష్యూర్. మీకు అది తెలియాలి. ఒక క్యారెక్టర్ గురించి నెగిటివ్గా మాట్లాడడం ఎంత తప్పు అనేది మీకు తెలియాలంటే ఇది పెట్టకూడదు. నా అసిస్టెంట్ ఒక వీడియో తీశాడు. అది జస్ట్ క్లిప్పింగ్, అది నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, మీరు చూడండి. అది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, నేను కూడా ఆలోచించి అది పెడతాను. అది పెట్టిన తర్వాత మేబీ కొంతమందికి ఏదో మారొచ్చేమో. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, మీ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఐ జస్ట్ లవ్ యూ ఆల్. నాకు ఏ బాధ లేదు, ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయ్ మై క్యారెక్టర్. Dude, I just love that Ramalakshmi character. She can be emotional, she can be too strong. Who can do both the character? So I just love that character. That's it. I think అంజలి క్యారెక్టర్ గురించి నేను చాలా మాట్లాడాలి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అంజలి గురించి చాలామంది అడిగారు. సో అంజలి క్యారెక్టర్ని మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా చూసారో అలా చూడబోతున్నారు. நீங்கள் எல்லாருமே அந்த கேரக்டர் பேக் டு ஃபார்ம் பார்த்து போகிறீங்களே. ஸோ நீங்கள் மறக்காமே கட்டி மேலே பாருங்க. அதில் வந்து ஐம் ஜஸ்ட் லவ்விங் த ட்விஸ்ட் அண்ட் எவ்ரி திங் இன் தட் கேரக்டர். Just wait and watch, okay? And thank you so much for all your love towards Rama and Anjali. I love you all, guys. ఇంకొక వ్లాగ్లో ఇంకొక Q&Aలో అబౌట్ సౌందర్య ఆర్ సంథింగ్ అడగడానికి వస్తాను. అప్పటి వరకు కీప్ ఆన్ లవింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్ అండ్ కీప్ ఆన్ స్మైలింగ్, dude.